హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోయే వీడియో ఏంటంటే చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీ గార్డెన్‌లో ఎన్నో రకాల మందారాలు ఉన్నాయి కదండీ! ప్లీజ్ ఒకసారి కవర్ చేస్తూ వీడియో చేయండి అని అడుగుతున్న వాళ్ళందరికీ ఇవాళ వీడియో చేస్తున్నానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మనకి ఈ మందార మొక్కలలో వచ్చే సర్వసాధారణమైన సమస్య ఏంటంటే మొగ్గలు రాలిపోతున్నాయి, పువ్వులుగా విచ్చుకోకముందే మరి ఎందుకు రాలిపోతున్నాయి అని అడుగుతూ ఉంటారండి. అలాగే మొక్క గ్రోత్ కూడా సరిగ్గా లేదు అని అడుగుతూ ఉంటారు. అలాంటి మొక్కలకి మనము ఓవరింగ్ వాటర్ చేయడం వల్ల లేదా లెస్ వాటరింగ్ చేయడం వల్ల మొగ్గలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వాటరింగ్ అనేది టైం టు టైం చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మొక్కలకి రావు. ఫ్రెండ్స్, నా దగ్గర దాదాపు 30 రకాల హైబిస్కస్ ఉన్నాయండి. దానికి నేను తీసుకునే కేర్ అండ్ టిప్స్ ఏంటంటే, మనకి వారానికి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్, అలాగే 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్, నెలకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయండి. గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఏ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం ఒక ఐడియా పెట్టుకోవాలన్నమాట. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి మొక్కలకి. నెక్స్ట్ మనము కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ అయినా, కిచెన్ వేస్ట్‌లో చేసిన కంపోస్ట్ అయినా, ఎనీ కంపోస్ట్ మనము మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా, వాటితో పాటు కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే నీమ్ కేక్ కానీ, మస్టర్డ్ కేక్ కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ ఇవన్నీ కలిపి మన మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. బోన్ మీల్ అండి, బోన్ మీల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా ఇస్తూ ఉండాలి. అలాగే పూలు ఎక్కువగా పూయాలని మనము ఎక్కువగా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటామండి. అలా ఇవ్వడం వలన ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదండి. పైగా మనకి సాయిల్ కూడా ఆల్కలైన్ అయిపోతుంది అనమాట. సడన్గా ఫ్లవర్స్ అనేది స్టాప్ అయిపోతాయి మొక్కకి. మరి ఎందుకు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉన్నాము, ఎందుకు పూలు పూయడం లేదు అని మనకు డౌట్ వస్తూ ఉంటుందండి. అయితే దీనికి ఏంటంటే మనము టైం తీసుకోవాలంటే ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు గ్యాప్ తీసుకోవాలన్నమాట. గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా ఇవ్వడం కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు ఎలా ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామనేది మనకు ఒక ఐడియా ఉండాలి. అలాగే మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది ఇస్తూ మంచి పోషకాలు అందిస్తూ ఉన్నామనుకోండి, మొగ్గలు అనేది రాలిపోకుండా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇది నాటు రకం హైబిస్కస్ అండి. మనకి ఇయర్ అంతా పూస్తూనే ఉంటాయి ఫ్లవర్. ఇంకోటి వెరిగేటెడ్ వెరైటీ చూడండి, అంటే ఆకులు 3 కలర్స్ ఉంటాయి, గ్రీన్, పింక్, ఇట్లా వైట్, ఇలా ఉంటుంది వెరిగేటెడ్ అన్నమాట. ఫ్లవర్ చూసేదానికి ఇలాగే సేమ్ రెడ్ ఉంటాయి. ఇది కూడా మనకి ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటుంది. స్టెమ్ కటింగ్ తో ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి మొక్కని. ఇది జుమ్కా మందారం అండి. ఇది పూర్వం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా చూసే వాళ్ళము. ఇప్పుడు అంతరిస్తుంది ఈ రకం హైబిస్కస్. సో ఈ రకం హైబిస్కస్ కూడా నా గార్డెన్లో ఉంది. అలాగే ప్రతి ఒక్క మొక్క మనం ఏం కొననవసరం లేదండి. చాలా రకాల నాటు రకాలని మనము స్టెమ్ కటింగ్తో ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఈ ముద్ద మందారిని నేను చాలా చక్కగా స్టెమ్ కటింగ్తో ప్రాపగేట్ చేసుకున్నానండి. ఇది 1 year ప్లాంట్ అన్నమాట. చక్కగా అయితే పూలు అయితే పూస్తుంది. అలాగే నెలకు ఒకసారి తప్పకుండా బోన్ మీల్ ఫర్టిలైజర్ని మీ మొక్కలకి ఇవ్వండి. మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. ఇంకొక కారణం ఏంటంటే, పెస్ట్ అనేది వచ్చినప్పుడు మొగ్గలు ఆటోమేటిక్గా పండువారి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. మనము ఎందుకు మొగ్గలు రాలిపోతున్నాయి అని మనము పదే పదే అనుకుంటూ ఉంటాము. పూలు రావాలి కదా, పూలు రాకపోతే మొగ్గలు రాలిపోతూ ఉన్నాయని బాధపడుతూ ఉంటాం. మెయిన్ రీజన్ అనేది పెస్ట్ అనేది ఉంటుందండి మొక్కలో, మనం గమనించుకోవాలి. సో పెస్ట్ని మనము కంట్రోల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ దానింతకు అవే సాల్వ్ అయిపోతాయండి. అన్ని ఆర్గానిక్గా తయారు చేసి నేను పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నా గార్డెన్లో పెస్ట్ అనేది ఉండదండి. నా వీడియోస్లో ఎలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది తప్పకుండా ఉండాయండి, చూడండి. ఈ వెరైటీ చాలా బాగుంటుందండి. అంటే ఎల్లోలో వైట్ సేమ్, అలాగే మనకి గోల్డ్ స్పాట్లో వైట్ అన్నమాట. ఈ 2 మంచి అందమైన కలర్స్ అండి. ఫస్ట్ తెచ్చిన మొక్క నాకు సమ్మర్లో చనిపోయింది, మళ్ళీ నాకు నర్సరీలో కనిపించిందండి. ఎంత చక్కగా తెచ్చేసానమాట. సో మనకి నచ్చిన కలర్స్ కనిపించినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మరి ఇక్కడ కనిపిస్తున్న మొక్క నాకు విజయవాడ నుంచి ఫ్రెండ్ విజయలక్ష్మి గారు పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు.
ఇక్కడ కనిపిస్తున్న మొక్క కూడా నేను అంటే ఈ చలికాలంలో తీసుకున్నానండి. లైట్ ఆరెంజ్ కలర్ చాలా చక్కగా గ్రో అయిపోయింది. ఈ సింగిల్ పెటల్ అంటే పింకు, వైటు నేను స్టెమ్ రూపంలో ప్రాపగేట్ చేసుకున్నానండి. ఇలాంటి మొక్కలన్నీ మనము మన ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకొని వర్షాలు పడేటప్పుడు ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా చూడండి ఇది వైటు అది పింక్ అనమాట. మనకి చక్కగా గ్రో అయిపోతాయి. దాదాపు నేను పెట్టి 3 months అయిందండి. 8 కలర్స్ పెట్టానన్నమాట. అన్నీ నాకు సక్సెస్ అయినాయి. సో అంటే వెంటనే మనము రీపాటింగ్ చేయకూడదు. అంటే మినిమం మనకు 4-5 నెలలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చక్కగా రీపాట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి చూసి మనం రీపాట్ చేసుకోవాలండి. సింగిల్ పెటలు ముద్ద 2 కలిపి నాకు 8 కలర్స్ ఇలా ప్రాపగేట్ చేసుకున్నానండి. అలాగే చాలా మంది హైబిస్కస్కి పెస్ట్ ఎక్కువైపోతుందని బాధపడుతూ ఉంటారు. నేనైతే మజ్జిగలో చిటికెడు ఇంగు వేసి ఇలా బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తూ ఉంటానండి. అందుకే నాకు మిల్లీ బగ్స్ కానీ పేనుబంక కానీ అస్సలు నా గార్డెన్లో ఉండదండి. చాలా బాగా యూజ్ఫుల్ టిప్ అనమాట. ఇలా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి 15 రోజులకు ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల పెస్ట్ అనేది చాలా బాగా 100% అనేది మనం సక్సెస్ఫుల్గా మనం కంట్రోల్ చేయవచ్చండి. ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, మొక్కకి తగినంత కేరింగ్ టిప్స్ కూడా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం మొక్కల్లో పూలు ఉన్నప్పుడు అంటే పూలు వాడిపోతూ ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు మనము గిల్లేసి పడేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పూలు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయి ఆ మొక్క పైన ఉండే దానివల్ల. సో మనము ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు ఇలా వేస్ట్ ఎండిపోయిన ఆకుల్ని, కొమ్మల్ని, పువ్వుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలాగే ఈ మందార మొక్కలకి ఎండ చాలా బాగా తగలాలండి. ఇంకా మనకు పూర్తిగా సమ్మర్ స్టార్ట్ కాలేదు కాబట్టి డైలీ 6-7 అవర్స్ ఎండ పడేటట్లు చూసుకోవాలి. సమ్మర్ స్టార్ట్ అయినాక మన మొక్కలకి మరీ ఎండ అయితే తగలకూడదు. సమ్మర్లో చాలా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అలాగే సమ్మర్లో మన ప్లాంట్స్ని కాపాడుకోవాలంటే మల్చింగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే పైన మనకి గ్రీన్ నెట్ ఉంటుంది కదా, అలా అవకాశం ఉన్న వాళ్ళు కూడా గ్రీన్ నెట్ వేసుకుంటే మన మొక్కల్ని ఈ సమ్మర్ నుంచి చాలా బాగా సంరక్షించుకోవచ్చు. అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇవన్నీ చూడండి, నేను జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. అలాగే వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందండి. మనము అలాగే దోసపిండి, ఇడ్లీ పిండి మనము మిక్సీలో చేస్తూ ఉంటాం కదా, లాస్ట్లో అడుగు వచ్చేది మనం కడుగుతూ ఉంటాం. అలాంటి వాటర్ని మజ్జిగ పులిసిపోయినది అవన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసేసి ఒకరోజు బనానా పీల్స్ని ఇలా వేసేస్తాను, బనానా ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఒక్కొక్క రోజు ఆనియన్ పీల్స్ వేస్తాను, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. అలాగే ఫ్రూట్స్ పీల్స్ ఒక రోజు వేస్తాను, వెజిటేబుల్ పీల్స్ వేస్తాను. ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అండి. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంతే. ఎన్నో రకాల ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది పులిసిపోయిన మజ్జిగ అండి. మజ్జిగ నేను మీగడ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చిన మజ్జిగని ఇలా నేను స్టోర్ చేసి మొక్కలకి పెస్ట్ రాకుండా ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా చూడండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అనమాట. ఇవన్నీ ఇవ్వడం వల్ల మన మొక్కలకి అంటే ఆర్గానిక్ వేలోనే చేసుకుంటున్నాం కాబట్టి మన సాయిల్ కూడా డ్యామేజ్ కాదు. అలాగే వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయి మన గార్డెన్లో. ఎక్సెల్స్ అండి ఇవి. నేను స్కూల్ నుంచి ఎగ్స్ అలా తెచ్చుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా ఇవి బనానాస్ ఎండబెట్టేస్తాను, 2 కలిపి ఇలా మిక్సీలో వేసుకుంటానండి. టోటల్ కాల్షియం అనమాట. ఇది ఎండబెట్టిన టీ పొడి అనమాట. ఒక వీక్లీ వన్స్ ఒక్కొక్క మొక్కకి టీ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అంతా 3 days అలాగే ఉంచేస్తాను, మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. తర్వాత 1:10 కానీ 1:15 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. అలాగే ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము బాగా డైల్యూట్ చేసి రోజుకొకటి కూల్ డ్రింక్స్, సమ్మర్ వచ్చేసింది కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మొక్కలు చాలా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం మొత్తం మొక్కలకి. చాలామంది ఫ్రెండ్స్ చెప్పడం ఏమంటే మిల్లీ బగ్స్ ఎక్కువైపోయి మందార మొక్కలు రోజుకి ఎండిపోయి చనిపోతున్నాయి అని చెప్తూ ఉంటారండి. దానికి సొల్యూషన్ ఏమంటే మనకి మిల్లీ బగ్స్, పేనుబంక వచ్చినాక కేర్ తీసుకునే కన్నా ముందుగానే అనమాట మనము నీమ్ ఆయిల్ కానీ మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేయడం. అలాగే బూడిదండి, కట్టె బూడిద అంటే స్కూళ్ళల్లో వంట చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర బూడిద తెచ్చుకొని మనము నెలకు ఒకసారి చల్లడం వల్ల చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ
కూడా మనం ఏం అమౌంట్ పెట్టి కొననవసరం లేదు. ఉన్న వాటిలలోనే చాలా రకాలుగా మనము ఎన్నో రకాల విధాలు ఫాలో అయ్యి ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చండి. పెస్ట్ రాకముందే మనము ఇలాంటివన్నీ మనం చేసామనుకోండి ఈజీగా ఈ మందారం మొక్కల్ని పెంచడంలో సక్సెస్ అయిపోవచ్చు. సో ఈ ఆర్గానిక్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని డైలీ నేను ఇలాంటివే ఇస్తానండి. వాటర్ బదులు ఇలాంటివి ఇచ్చేస్తానమాట. బాగా డైల్యూట్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను. ఇచ్చే ముందు మట్టిని బాగా గుల్లగా చేసి ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన వాటర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది, చక్కగా అది పీల్చుకుంటుంది అనమాట. సో ఈ 30 రకాల మందారాలను ఇంత ఈజీగా నేను నా గార్డెన్లో గ్రో చేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఈ కేర్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ మందారాలను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.